వచ్చిన ఇల్లు కొనాలనే కళ అయితే లాస్ట్కి నెరవేరుతుంది. సో ఆ ట్రావెల్ని చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ చాలా ఎమోషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ కూడా అదే ఎమోషన్ ఉంటుంది. హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ శరత్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఇంకోటి సిద్ధార్థ అన్న లవర్ బాయ్గా చూసాం కదా, దీంట్లో కంప్లీట్ ఒక స్టూడెంట్గా ఒక చాలా స్కూల్ నుంచి స్టూడెంట్ వరకు ఎలా ఉంటారో ఆ క్యారెక్టర్లో కూడా చాలా బాగా చేశారు. ఫైనలీ తను అనుకున్న గోల్ ఎలా సాధించాడనే ఎమోషన్ బాగా పండింది. సో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, ఎందుకంటే స్టోరీ డెప్త్ ఉంది దీంట్లో. మెయిన్ మన ఇప్పుడు స్టోరీ ఇంపార్టెంట్, ఆ స్టోరీ దీంట్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు స్టోరీయే హీరో దీంట్లో. దాని తర్వాత దాంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. సిస్టర్గా చేసిన వాళ్ళ తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. చాలా ఎమోషన్ ఫీల్ అవుతుంది. ఒక ఫ్యామిలీ డ్రామా, మనం పడే కష్టాలు, ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి ఫ్యామిలీ ప్రతి ఒక్కరిలో అదే ప్రాబ్లం ఉంటుంది. అది చాలా బాగా చూపించారు. అంటే ఇప్పుడు సిద్ధార్థ అంటే ఒక లవ్ స్టోరీ అని, అవును, కొంతమంది యాక్షన్ సీన్స్ కోసం వస్తారు. సో వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేయని సిద్ధార్థని చూస్తారు దీంట్లో. ఇంత యాక్టింగ్, ఎమోషను చాలా బాగా చేశారు సిద్ధార్థ అన్న. నాకు తెలిసి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత సిద్ధార్థ అన్న సక్సెస్ ఉన్నప్పుడు ఎలా ఉండేనో, దాని తర్వాత ఇంత గ్యాప్ తర్వాత ఇంత మంచి మూవీ వచ్చింది సిద్ధార్థ అన్న. నాకు పర్సనల్గా నాకు బాగా నచ్చింది. కంబ్యాక్ అని చెప్పొచ్చు. సాంగ్ కూడా చాలా ఎమోషన్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఎమోషన్ సీన్స్ ఎక్కువ కనెక్ట్ అవుతాయి ప్రతి ఒక్కరికి. సో కంప్లీట్గా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ, ఎవరికి డిసప్పాయింట్ చేయదు. స్టోరీ బాగుంది, క్యారెక్టర్స్ కూడా అంత బాగా డిజైన్ చేశారు. ప్రతి ఒక్కరు బాగా హైలైట్ అయింది, ప్రతి సీన్ హైలైట్ అయింది. ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. మనల్ని చాలా బాగా చూపించారు మూవీలో. ప్రతి ఒక్క క్యారెక్టర్ కానీ, స్టోరీ కాన్సెప్ట్, ఇల్లు కొనాలనే కళ ప్రతి ఒక్కరికి, మన నిజ జీవితంలో ప్రతి ఒక్కరి కళ అది. ఆ కళని చాలా బాగా చూపించారు, అందంగా చూపించారు. ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంగేజింగ్గా తీసుకెళ్లారు. శరత్ కుమార్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఆయన లెజెండరీ కదా, చాలా బాగా చేశారు. ఆయన కూడా డిఫరెంట్ ఏజ్లో ఫాదర్గా, తాతగా చాలా అంటే చాలా బాగుంది. సో ఫాదర్ కళని సిద్ధార్థ తీరుస్తాడనమాట. చాలా బాగుంది. ఫాదర్ సెంటిమెంట్ ఎలా అనిపించింది? బొమ్మరిల్లు బ్యాక్గ్రౌండ్ గుర్తొచ్చిందా? బాగుంది, అన్నీ బాగున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో చూడాల్సింది. రేటింగ్ ఎంత? 5/4.